అందరికీ నమస్కారం. డాక్టర్ విష్ణురావు వీరపనేని శ్వాస హాస్పిటల్, నారాయణగూడ మరియు మాదాపూర్. గత 35 సంవత్సరాలుగా నేను అలర్జీ ఆస్తమా అనేటటువంటి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇందులో హైదరాబాద్ వచ్చి ఆగస్టు 18తో 20 సంవత్సరాలు పూర్తయింది. ఈ యొక్క అలర్జీ ఆస్తమా అనేటటువంటి ప్రయాణంలో నేను మొదట పిల్లల వైద్య నిపుణుడిగా నా యొక్క ప్రాక్టీస్ని ఒక మండల్ స్థాయిలో మొదలుపెట్టాను. చిన్నపిల్లలు అలర్జీ ఆస్తమాతోని ఎలా బాధపడుతున్నారు అనేటటువంటిది గమనించి, దాంతోపాటు వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా అలర్జీ ఆస్తమా ఉండటాన్ని గమనించి, ఈ అలర్జీ ఆస్తమా మీద నన్ను బాగా అట్రాక్ట్ చేసినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అలర్జీ ఆస్తమా. అయితే ఆ విధంగా చేస్తూ దాని తర్వాత అక్కడి నుంచి మిర్యాలగూడలో ప్రాక్టీస్ పెట్టడం, అక్కడ 12 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయడం. అక్కడనే నేను ఒక 6000 మంది పిల్లల మీద, అందరి మీద ఈ అలర్జీ ఆస్తమాకు అసలు ఏ మందులు వాడుతున్నారు, ఎలాంటి మందులు వాడుతున్నారు అనేటటువంటి విషయాల్ని రికార్డ్ చేసి దాన్ని నేషనల్ పల్మనాలజీ కాన్ఫరెన్స్ కోయంబత్తూర్లో ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ అబ్జర్వేషన్ స్టడీలో నేను గమనించింది ఏంటంటే, 100 మంది ఆస్తమాతో బాధపడుతుంటే 100కి 95% మంది కరెక్ట్ వైద్యం అనేది పొందట్లా. కరెక్ట్ వైద్యం అంటే అసలు సిసలైనటువంటి శాస్త్రీయ వైద్యాన్ని పొందట్లా. వీళ్ళందరూ ఏదో ట్యాబ్లెట్లు, టానిక్లు, తర్వాత ఇంజెక్షన్లు, దాని తర్వాత మూఢనమ్మకాలు, నాటు వైద్యాలు, రకరకాలైనటువంటి రాంగ్ ఇన్హేలర్స్, ఇలాంటివన్నీ వాడుతూ ఉన్నారు. కేవలం 5% మంది కంటే కూడా తక్కువ, యాక్చువల్గా చెప్పాలంటే 5 కంటే తక్కువ శాతం మంది అసలు సిసలైనటువంటి వైద్యాన్ని వాడుతున్నట్టుగా తెలిసింది. అంటే చాలా పెద్ద గ్యాప్ ఉంది. యాక్చువల్గా అలర్జీ ఆస్తమాకు అద్భుతమైనటువంటి వైద్యం అందుబాటులో ఉంది, మందులు అందుబాటులో ఉన్నాయి. సమాజంలో పసిపిల్లల నుంచి, స్కూల్ పిల్లల నుంచి, యువతి యువకుల నుంచి, పెద్దవాళ్ళ నుంచి, ఓల్డ్ ఏజ్ వరకు ఈ బాధతోని అతలాకుతలమవుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే నరక యాతన అనుభవిస్తున్నారు. సమాజంలో పేషెంట్లు ఉన్నారు, మందులు ఉన్నాయి, కానీ దీన్ని కలిపినటువంటి ఆస్తమా ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది మిస్ అయిందని నేను గమనించాను. దీని మీద ఒక 3 డైమెన్షనల్ అప్రోచ్ అనేటటువంటిది ఒకటి తీసుకొని, 3 డైమెన్షనల్ అప్రోచ్ అంటే ఏంటి? డాక్టర్ యొక్క యుక్తి, పేషెంట్ యొక్క భక్తి, భక్తి అంటే ఇక్కడ విశ్వాసం, తర్వాత ఔషధ శక్తి, ఔషధ శక్తి, రోగి భక్తి లేదా విశ్వాసం, డాక్టర్ యొక్క యుక్తి అంటే డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ చేసేటటువంటి కెపాసిటీ. ఈ 3 కనుక ఉన్నట్లయితే ఏ జబ్బునైనా కూడా మనం జనరల్గా అధిగమించవచ్చు. సో దీనికి కావాల్సింది ఏంటంటే అవేర్నెస్, అవగాహన ముందు కలిగించాలి అనేది చాలా చాలా క్రూషియల్ పాయింట్. అది వైద్య రంగమే కాదు, ఏ రంగానికైనా అవేర్నెస్ అనేది గుండెకాయ లాంటిదని నేను బలంగా నమ్ముతాను. సో ఈ అలర్జీ ఆస్తమాకు మందులు ఉన్నప్పటికీ కూడా శాస్త్రీయ వైద్యం చాలామంది ప్రజలకు ఈ వైద్యం అందట్లేదు అనేది నేను గమనించి, అది మనతోనే ఎందుకు మొదలు పెట్టకూడదు అనేటటువంటిది మిర్యాలగూడలో నేను ఉన్నప్పుడు 98లో గాలి పీల్చే హక్కు అందరికీ సమానంగా ఉండాలి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి జీనా అనే సంస్థ, గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా అనేది ఒక నినాదం ఇచ్చింది. గాలి పీల్చే హక్కు అందరికీ సమానంగా ఉండాలి. అప్పటికి నాకు 5-6 ఏళ్ల నుంచే ఈ అలర్జీ ఆస్తమా మీద అవగాహనతోని నేను ఈ బాధలు, ఈ పేషెంట్లు పడే బాధలు, దీనికి వైద్యం ఉన్నా కూడా అందుకోని తీరు, ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఈ యొక్క స్లోగన్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. రైట్ టు బ్రీత్ ఈక్వల్, రైట్ టు బ్రీత్ ఈక్వల్. సో ఇది మనం ఎందుకు మొదలు పెట్టకూడదు అని చెప్పి నేను ఒక పిల్లల వైద్య నిపుణుడిగా ఉన్నప్పుడు, ఈ జబ్బు అలర్జీ కానీ ఆస్తమా కానీ మొదలయ్యేది పిల్లల్లో. చాలామంది ఏమనుకుంటారంటే ఇది పెద్దలకు సంబంధించిన జబ్బు అనుకుంటారు. అప్పటికి అసలు చిన్నపిల్లల్లోనే అలర్జీ ఆస్తమా మొదలైద్ది అనేటటువంటి అవగాహన 91, 92 అలాంటి పరిస్థితుల్లో చాలామందికి తెలియదు. అసలు ఇది పెద్దవాళ్ళ జబ్బు అనుకునేవాళ్ళు, కానీ అసలు మొదలయ్యేది మాత్రం చిన్నపిల్లల్లోనే. ఒక విత్తనంలో నుంచి ఒక మొలకెత్తినట్టుగా అలర్జీ ఆస్తమా అనేది చిన్నపిల్లల్లో మొదలైంది. అయితే ఆ మొక్కే పెరిగి పెద్దయి కాయలు కాసి పూలు పోసి రకరకాలైనటువంటి సిమ్టమ్స్తోని ఆకురాలి కాండం మిగిలి అంటే ఎన్ని స్టేజ్లో మారుతుంది
అంటే ఒక పిల్లవాడు ఎన్ని స్టేజ్లు మారుతారు? పుట్టినప్పుడు ఒకలాగా ఉంటాడు, కొంచెం పెరుగుతుంటే రూపురేఖలు మారతాయి, 20 ఏళ్ళప్పుడు ఒకలాగా, 30 ఏళ్ళప్పుడు ఒకలాగా, 40, 50, 60, 100 వచ్చేసరికల్లా అట్లా ఈ జబ్బు కూడా తన రూపాలని మార్చుకుంటుంది. ఆ జబ్బు యొక్క రూపాలన్నిటినీ నేను అబ్జర్వ్ చేసిన. పిల్లల డాక్టర్ అవ్వటం వల్ల నాకున్నటువంటి ముఖ్యమైనటువంటి ఇది ఉపయోగపడింది నాకు. అది ఏ విధంగా మొదలైద్ది అనేది చూసా. దాన్ని పిల్లల్లో చూస్తూ, తల్లిదండ్రుల్లో చూస్తూ, వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా గమనించటం అనేది నేను చేసుకుంటూ పోయేసరికి ఈ జబ్బు యొక్క విశ్వరూపాన్ని నేను గమనించాను. ఇది ఎక్కడ మొదలవుతుంది, ఎలా చిన్నపిల్లల్ని ఇబ్బంది పెడుతుంది, ఆ చిన్నపిల్లల ఇబ్బందితో పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాడు స్కూల్ వయసులో వాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు, యువతీ యువకుల వయసులో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు, కెరియర్ స్టేజ్లో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు, పెళ్లి చేసుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాడు, పెళ్ళైన తర్వాత ఎంతమందికి డైవర్స్లు అయినాయి ఈ ఆస్తమా వల్ల, ఈ ఎలర్జీ వల్ల, తర్వాత ఈ ఎలర్జీ ఆస్తమా గురకకు దారితీయటం. సో ఈ యొక్క కుటుంబాల్లో ఇది ఒక చిచ్చులాగా పెట్టడం, వాళ్ళ ఉద్యోగాలు రావటం, కెరియర్లో వాళ్ళు ప్రోగ్రెస్ కాకపోవటం, తర్వాత పైన ఉన్నటువంటి అధికారులతో తిట్లు తినటం, సో ఉద్యోగాన్ని సరిగ్గా చేయలేకపోవటం. కొంతమంది క్రికెటర్ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి ఆటగాడ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి పాటలు పాడాలని ఉంటుంది. కానీ ఈ జబ్బు వల్ల చాలామంది తన కెరియర్లు మార్చుకోవటాన్ని గమనించారు. కేవలం ఆస్మా ఉండబట్టి వాళ్ళు ఇంకొక దారి ఎంచుకున్నారు. సో ఇట్లాంటి యొక్క విచిత్రమైనటువంటి, బాధాకరమైనటువంటి, వేదనాభరితమైనటువంటి జీవితాలని నేను ఎన్నో గమనించుకుంటూ వచ్చాను. దాని మీద అప్పటి నుంచి నాకు ఈ జబ్బు మీద విపరీతమైనటువంటి ప్రేమ. గాలి పీల్చే హక్కు అందరికీ సమానంగా ఉండాలని మిర్యాలగూడలో 1999లో 98లో ఒక క్యాంపు పెడితే 15,000 మంది పేషెంట్లు వచ్చారు. అంటే అప్పుడు నాకు అర్థమైంది అసలు ఈ జబ్బు ఎంత ఇంపార్టెంటు, సమాజంలో దీని మీద అవగాహన కలిగిస్తే ఏ విధంగా పేషెంట్లు దీనికి ఇదవుతారు అనేది నేను చూశాను. చూసి అప్పటి నుంచి దీన్ని నా యొక్క జీవిత ఆశయంగా నేను పెట్టుకున్నాను. శ్వాసలో స్వేచ్ఛ కోసం అనేటటువంటి ట్యాగ్ లైన్ తీసుకున్నాను. శ్వాసలో స్వేచ్ఛ కోసం అనేది నా జీవితాశయంగా తీసుకున్నాను దాన్ని. సో ఎందుకంటే పసిపిల్లలు గాలి పీల్చలేరు, దాన్ని చూసి తల్లిదండ్రులు అల్లాడిపోయేవాళ్ళు. సో దానికి ఆధునిక వైద్యం ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కలిగేటటువంటి ఆనందానికి దాన్ని ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ అంటారు. చేతులెత్తి వాళ్ళు దండం పెడుతున్నప్పుడు, తన పిల్లవాడు సుఖంగా నిద్రపోతున్నప్పుడు, ఆ తల్లిదండ్రులు ఆ కృతజ్ఞతాభావంతో మనకు వచ్చి చెప్పేటప్పుడు, అది ఆ డబ్బుతో మనం అలాంటి వాటిని కొలవలేము. ఆ ఆనందం నాకు కలిగింది. దాన్ని ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ అంటాం. ఈ యొక్క సాటిస్ఫాక్షన్ని చాలామంది డాక్టర్లు తమ జీవితాల్లో అనుభవిస్తారు. ఒక డాక్టర్లే కాదు, ఒక కళాకారుడు కావచ్చు, ఒక డైరెక్టర్ కావచ్చు, ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే తన ప్యాషన్కు తగ్గ పనిని చేసినప్పుడు ఆ యొక్క దాని ఫలితాలు వచ్చినప్పుడు ఆ తృప్తి అది డబ్బులు ఇచ్చినా ఇంకేది ఇచ్చినా రాదు. సో అంతటి ఆనందం ఈ యొక్క వైద్యంలో నేను గత 35 ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నాను. సో మిర్యాలగూడలో అది పెట్టినప్పుడు సో దాన్ని తీసుకుపోయి నేను నేషనల్ కాన్ఫరెన్స్లో ఆ యొక్క నా స్టడీని చేయటం, అక్కడ నాకు యంగ్ సైంటిస్ట్ అవార్డు అనేది రావటం, అది మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది నాకు. సో 3 డైమెన్షనల్ అప్రోచ్, పేషెంటు, డాక్టరు, మెడిసిన్. ఎక్కడైనా మెడిసిన్ ప్లేస్లో సర్జరీ, వైద్య రంగం మొత్తం ఈ మూడింటి చుట్టే దొరుకుద్ది. డాక్టరు, పేషెంటు, మందులు లేదా సర్జరీ లేదా ఇంటర్వెన్షన్, ఎనీ ఇంటర్వెన్షన్ రైట్ టైంలో ఒక రైట్ పేషెంట్కి డాక్టర్ ఒక రైట్ వర్డ్ చెప్తే కూడా అది మందుతో సమానమే. అంటే మందు అంటే ఏదో ట్యాబ్లెట్లు వేసుకోవటమో, ఇంజక్షన్లు చేయటమో, సర్జరీలు చేయటమో కాకుండా ఒక డాక్టర్ యొక్క మాట కూడా మంత్రంగా పనిచేస్తుందని నేను బలంగా నమ్ముతాను. కాబట్టి ఇంటర్వెన్షన్ అది దేంతో నీ యొక్క వర్డ్తో ఇంటర్వెన్షన్ చేస్తావా, నీ యొక్క తర్వాత మందులతోనా సర్జరీతోనా అది వేరే విషయం. ఇది 3 డైమెన్షనల్ అప్రోచ్. ఈ అప్రోచ్లో డాక్టర్కు సరి అయిన అవగాహన లేకపోయినా, పేషెంట్కు మనం సరి అయినటువంటి అవగాహన కలిగించకపోయినా, మంచి మందులు వాడకపోయినా, మంచి సర్జరీ దొరకకపోయినా, మంచి మాట దానికి తగ్గటువంటి మాట పేషెంట్కు పడకపోయినా ఫలితాలు అనేవి బాగుండవు. అది మనందరం తెలిసిందే.
అంటే జబ్బు ఒకటి ఉంటే మనం మందు ఒకటి ఇవ్వటం, దీన్నే నేను తాళం ఒకటి తాళం చేయటం అంటాను. పాస్వర్డ్ రాంగ్ అయితే సిస్టమ్ ఎట్లా ఓపెన్ అయ్యింది? పాస్వర్డ్ అనేది ట్రీట్మెంట్ లాంటిది అనేది నేను బలంగా నమ్ముతాను. ఈ మందులే వాడుతున్నాం సార్ అయినా తగ్గట్లేదంటే, ఇప్పుడు 6 లెటర్స్ ఉంటాయి, 6 లెటర్స్ డిఫరెంట్ లెటర్స్, అందులో క్యాప్స్ ఉండొచ్చు, లోవర్ క్యాప్స్ కూడా ఉండొచ్చు. అంటే క్యాప్స్ లోవర్ క్యాప్స్ నేను డోస్కి ఉపయోగం ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. అది కరెక్ట్గా కొడితేనే అది ఓపెన్ అయింది. అందులో నేను 2 కరెక్ట్గానే వాడుతున్నా కదా అంటే తగ్గకపోవచ్చు. సో చాలామంది ఈ యొక్క జబ్బు తగ్గకపోవటానికి కారణం ఏంటంటే ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సో ఈ అలర్జీ ఆస్తమా అనేది ఒక్కసారి మనం అవగాహన కోసం చెప్పుకున్నట్లయితే ఈ విధంగా చిన్నప్పటి నుంచే ఈ ముక్కులు కానీ లంగ్స్ కానీ మూసుకుంటూ పోతాయి. దీన్ని అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. చిన్నప్పుడే చిన్నపిల్లల్లోనే మొదలైంది, 3 సంవత్సరాల లోపే మొదలైంది. హయ్యెస్ట్ ఆస్తమా ఇన్సిడెన్స్ ఒక వ్యక్తి జీవితంలో 3వ సంవత్సరంలోనే ఉంటుంది. హయ్యెస్ట్ ఆస్తమా ఇన్సిడెన్స్ 3వ సంవత్సరంలోనే ఎక్కువ శాతం మంది ఆస్తమా అనేది సఫర్ అయ్యేటటువంటి ఏజ్ గ్రూప్ చాలామంది. అప్పుడు వైద్యం చేయకుండా ఆయనకు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత వైద్యం చేస్తే, అదే పేషెంట్కి 50 ఏళ్ళు వచ్చిన తర్వాత వైద్యం చేస్తే ఎంత జీవితాన్ని కోల్పోతారు. అందుకే నేను నాది ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను అలర్జీ ఆస్తమాని బాల్య దశలోనే గుర్తించాలి, బాల్య దశలోనే డయాగ్నోజ్ చేయాలి. మొక్కై వంగనిది మానై వంగదు. కాబట్టి ఆ దశలో కనుక మనం డయాగ్నోజ్ చేసి తల్లిదండ్రులకు అవగాహన కలిగించి పిల్లవాళ్ళకు సరి అయినటువంటి ఇన్హేలర్సు, సరి అయినటువంటి వైద్యం కనుక అందించినట్లయితే వాళ్ళ ఊపిరితిత్తులు ఈ విధంగా అవుతాయి. అదే శ్వాసలో స్వేచ్ఛ కోసం అంటే ఈ విధంగా అవుతాయి. ఇదే విధంగా తల్లిదండ్రులకు అవుతాయి, ఇదే విధంగా తల్లిదండ్రులకు ఉంటుంది, ఇదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటుంది, ఎవరికైనా ఉండొచ్చు. వంశపారంపర్యంగా సంక్రమించే అతి ముఖ్యమైన వ్యాధుల్లో అలర్జీ ఆస్తమా ఒకటి. అలర్జీ అంటే ఏంటి? ఏదో ఒకటి పడకపోవటం. డస్ట్ కావచ్చు, పోలెన్స్ కావచ్చు, మందులు కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా కావచ్చు, ఏదో ఒకటి పడదు. అది ప్రోటీన్స్, గ్లైకోప్రోటీన్స్ రకరకాలు ఉంటాయి. తర్వాత కోళ్ళ పరిశ్రమలో పనిచేసేవాడు కావచ్చు, దాని తర్వాత ఎక్కడైనా ఏదో ఒకటి మనకు పడదు. పడకపోవటం వల్ల ఈ విధంగా మూసుకుంటాయి. అది తల్లిదండ్రులు కూడా ఉండొచ్చు. ఈ అలర్జిక్ ఇన్ఫ్లమేషనే చిన్నప్పటి నుంచి ఏదున్నా ఇదే. దీన్ని మనం ఈ విధంగా ఏ వయసులోనైనా చేయొచ్చు అనేది ట్రీట్మెంట్ యొక్క సారాంశం. అయితే ఈ ఇన్ఫ్లమేషన్ ఏ స్థాయిలో ఉంది? కొంచెం ఉందా, మామూలు ఉందా, తీవ్రంగా ఉందా, అతి తీవ్రంగా ఉందా అనేదే స్టేజెస్. అది డాక్టర్ యొక్క విజ్ఞత బట్టి ఆధారపడి ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం డోసు సెలెక్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే రోగికి సరి అయినటువంటి రిలీఫ్ వస్తుంది. వాళ్ళు వచ్చి మనకు చేతులు ఎత్తి దండం పెడతారు. సగం సగం వైద్యం ఇచ్చిన వాళ్ళు ఈ విధంగా ఉంటారు. తగ్గిందా తగ్గలేదా అనుకుని ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా 60 నుంచి 80% మంది ప్రజలు సగం సగం వైద్యమే పొందుతున్నారు, సగం సగం రిజల్ట్సే ఉంటున్నాయి. వాళ్ళకి అసలు మనం మంచిగా ఉన్నామా మంచిగా లేమా అనే సందిగ్ధంలో ఉంటారు. బాగున్నామని గట్టి కొడితే బాగున్నామని చెప్పలేరు, నిజంగా బాగలేరా అని చెప్తే బాగానే ఉన్నాం కదా అంటారు. సో ఇది అడిగితే అది అనుకుంటారు, అది అడిగితే ఇది అనుకుంటారు. అంటే సందిగ్ధంలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. దీన్ని మెడికల్ పరిభాషలో టోటల్లీ అన్కంట్రోల్డ్ ఆస్తమా. ఇది అంటే జీరో వైద్యం. ఇది పిల్లల్లో ఉండొచ్చు, ఈ విధంగా స్కూల్ పిల్లల్లో, ఏ వయసులో వాళ్ళైనా ఇప్పటికి కూడా అన్కంట్రోల్డ్ ఆస్తమాతో బాధపడుతున్నారు. కొన్ని లక్షల మంది బాధపడుతున్నారు. ఈ విధంగా కొంచెం కొంచెం సగం సగం వైద్యం తీసుకొని బాధపడే వాళ్ళు ఇంకా కొంచెం మంది ఉన్నారు. ఈ విధంగా పూర్తిగా అయిన వాళ్ళు ఇప్పటికి కూడా 100 మందిలో 10% మందే ఉన్నారు. ఈ విధంగా అయిన వాళ్ళు ఇంకా 90 మందికి ఇట్లా అవ్వాల్సి ఉంది. కాబట్టే ఎంతమంది డాక్టర్లు చేసినా తరగనంత పేషెంట్లు ఈ సొసైటీలో అలర్జీ ఆస్తమాతో బాధపడుతున్నారు. కానీ సరి అయినటువంటి వైద్యం పేషెంట్లకు అందక డాక్టర్లను మారుస్తారు, హాస్పిటల్ని మారుస్తారు, వైద్య విధానాలను మారుస్తారు. అలోపతి అంటారు, ఆయుర్వేదం అంటారు, హోమియోపతి అంటారు, యునాని అంటారు, మూఢనమ్మకాలు అంటారు, నాటు వైద్యాలు అంటారు, మంత్రాలు, తంత్రాలు, ఎన్నో విసిగి వేసారిపోతారు.
సో వాళ్ళందరికీ కనుక మనం సరైనటువంటి అవగాహన కలిగిస్తే అసలు సిసలైన శాస్త్రీయ వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. దీనికి ఏ ఒక్కరూ ఎంత మాత్రం బాధపడాల్సిన అవసరం ఈ రోజుల్లో లేదు అనేటటువంటి నినాదంతోనే నేను ముందుకు వచ్చాను. అలర్జీ ఆస్తమాతో ఏ ఒక్కరూ ఇంకెంత మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు అనేది నా ట్యాగ్ లైన్. అంత మంచి వైద్యం అందుబాటులో ఉంది. అంటే ఏంటి? చిన్నపిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లల్లో అలర్జీ ఆస్తమా ఎట్లాంటిదంటే ఎదిగే మొక్క మీద బరువు పెట్టడంతో సమానం. చిన్నపిల్లలు 0 నుంచి 17 సంవత్సరాల లోపలనే పెరుగుదల ఉంటుంది. హైట్ కానీ వెయిట్ కానీ ఎంత రావాలో. ఒక 2 ఏళ్ల పిల్లగాడికి, 5 ఏళ్ల పిల్లగాడికి, 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 14 ఏళ్ళు ఈ పిల్లలు ఈ విధంగానే ఉన్నారనుకోండి, గ్రోత్ ఆగిపోద్ది. చదువు చదవలేరు, ఆటపాటలందు పాల్గొనలేరు. 17 సంవత్సరాల తర్వాత హైట్ పెంచలేం మనం. అందుకే నేనేమంటానంటే ఎర్లియర్ ది బెటర్ అని 100 సార్లు చెప్తా ఉంటా. బాల్య దశలోనే గమనించాలి అని. మొక్కై వంగనిదే మానే వంగదు అని చెప్తుంటాను. ఎంత తొందరగా చిన్నపిల్లలకు వైద్యం అందిస్తే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ఒక పిల్లల వైద్య నిపుణుడిగా తపనబడి ఈ జబ్బును నేను నేర్చుకొని అవగాహన కలిగిస్తూ నా ముఖ్యమైనటువంటి నా టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే సమాజమే. అందుకే నేను గత 20-25 సంవత్సరాల నుంచి సమాజంలో కొన్ని వందల ఇంటర్వ్యూలు చేశాను ఈ విషయం చెప్పడం కోసమే. అది నా జీవిత ఆశయం. అది శ్వాసలో స్వేచ్ఛ కల్పించటం అనేది నా జీవిత ఆశయంగా పెట్టుకున్నాను నేను. సో అదే విధంగా చాలామంది పేషెంట్లు వచ్చి ఇంకా మీరు చాలా చేయాలి సార్, ఇంకా చాలామంది ఉన్నారు సార్, మీరు ఇంకా చాలామందికి తెలియాలి సార్ అంటుంటే నేను ఆశ్చర్యపోతూ ఉంటాను నేను. సో ఇంత తపన ఏ పేషెంట్, నా పేషెంట్లే నాకు బ్రాండ్ అంబాసిడర్లు. వాళ్ళే వచ్చి నాకు ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటారు. సార్ ఇంకా మీరు మంచిగా చేయాలి, మీ యొక్క రుణం ఈ జన్మలకు తీర్చుకోలేము అనే మాటలు ఏదైతే ఉందో మాకు అది ఒక ఇన్స్పిరేషన్ లాగా, ఒక ఇంధనం లాగా అది ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ జబ్బు మీద ఈ విధమైన అనురక్తి రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిందంతా. సో దీనికి ఎన్నో సామాజికమైన నేపథ్యాలు ఉంటాయి. చాలామంది ఈ వైద్యాన్ని అందుకోలేకపోవచ్చు, చాలామంది తెలియక అందుకోలేకపోవచ్చు. తర్వాత ఇందులోనే మూఢనమ్మకాలు ఉన్నాయి, నాటు వైద్యాలు ఉన్నాయి. శాస్త్రీయ వైద్యం మీద కూడా మూఢనమ్మకాలు, నాటు వైద్యాలు ఉన్నాయి. ఇన్హేలర్స్ మీదనే చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. నాటు వైద్యం చాలా అంటే అవగాహన లేక ఇన్హేలర్స్ వాడకూడదని ఒకళ్ళు, నేను రాసిచ్చినా వాడకపోయిన వాళ్ళు ఒకళ్ళు, ఇది సైడ్ ఎఫెక్ట్స్ అని ఒకళ్ళు, ఇక్కడికి వచ్చి గొడవ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, ఈ మందులు ఎందుకు రాశారు పిల్లలకని. ఎంత చెప్పినా, ఎంత అవగాహన చెప్పినా కూడా ఇంకా చాలామందికి దీని మీద అవగాహన లేదు. అందుకే నేనేం చెప్తానంటే ఈ మందులు సురక్షితమైనవి. ఆస్మాకు వాడే మందులు ఇన్హేలర్స్. ఒక్క ట్యాబ్లెట్ని 1000 ముక్కలు చేస్తే ఒక్క ముక్కతోని ఒక్క పఫ్ తయారైద్ది. ఇట్లా పీల్చే మందు తయారైద్ది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే ఒక ట్యాబ్లెట్ని మనం 6 నెలలు వాడుతున్నట్టు. ఈ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే అప్పుడు మనం పిల్లలకు మందులు వాడలేస్తాం. అయ్యో చిన్నపిల్లలకు వాడతారా సార్, ఇవి స్టీరాయిడ్లు సార్, ఇవి సైడ్ ఎఫెక్ట్లు సార్, గుండె పాడైద్ది సార్, ఊపిరితిత్తులు పాడవుతాయి, కిడ్నీలు పాడవుతాయి, బోన్స్ పాడవుతాయి, ఎదుగుదల ఉండదంట, ఏమి ఉండవంట. సో ఎన్నో అపోహలు ఉన్నాయి. కానీ కరెక్ట్ వైద్యం అంటే ఇదేంటంటే ఇది ఒక వెలుగుతున్నటువంటి దీపం లాంటిది ఈ మందు. ఈ దీపంతో మనం ఇంకొక క్యాండిల్ వెలిగించవచ్చు, ఈ దీంతోనే ఇంకొక ఏదైనా తగలబెట్టవచ్చు. ఇది ఎవరి చేతిలో ఉందనేది ఇంపార్టెంట్. 2 వైపులా పదునైన కత్తి లాంటిది స్టీరాయిడ్ అంటే. కాబట్టి అతి సురక్షితమైంది, మన ప్రాణాన్ని నిలిపేది, మనకు ఊపిరిని పోసేది, శ్వాసలో స్వేచ్ఛ కల్పించేది. కాబట్టి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు 3 నెలల పిల్లగాడికి తగ్గ డోసు ఉంది, 3 ఏళ్లకు తగ్గ డోసు ఉంది, 30 ఏళ్లకు తగ్గ డోసు ఉంది, 60 ఏళ్లకు తగ్గ డోసు ఉంది. సో ఏ వయసు వాళ్లకు ఆ తీవ్రతని బట్టి, వాళ్ళ తీవ్రత ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఆ డోసు ఆధారపడి ఉంటుంది. సో ఈ మందులు ఎట్లా వాడాలి, ఏంటిది, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది మనం ఏదైనా పేషెంట్లు నా వీడియోలు చూసి వచ్చిన వాళ్ళకి సార్ మేమంతా చూసాం సార్, మీరు మందులు ఇవ్వండి సార్, నేను పోయి వాడతాను సార్ అని చెప్తారు. ఏమి చూడకుండా ఏం చేయకుండా వచ్చిన వాళ్ళతోనే మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడతా ఉంటుంది. కాబట్టి అవగాహన కలిగించుకోండి. తర్వాత మందులు మంచివి,
మంచి జీవితాన్ని గడపవచ్చు. అయితే మీరు అనొచ్చు, సార్ ఒకసారి తీసుకుంటే తగ్గిపోద్దా? అట్లా తగ్గిపోదు. అలర్జీ ఆస్తమా అనేది జీన్స్ వల్ల సంక్రమించేటటువంటి జబ్బు. సపోజ్ పేరెంట్స్ నుంచి వచ్చే జీన్స్ ఒక హ్యాండ్ అనుకుందాం, రెచ్చగొట్టేది ఇంకో హ్యాండ్ అనుకుందాం. రెచ్చగొట్టేది దుమ్ము, ధూళి, పొగ, అగరబత్తీలు, పర్ఫ్యూమ్స్, దాని తర్వాత పుప్పుడు రేణువులు, దాని తర్వాత ఫుడ్ ఎలర్జీసు, రకరకాలు. ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి, ఇందులో వాటిని ఎలర్జెన్స్ అంటాం. ట్రిగ్గర్స్ ఉంటాయి. ఇప్పుడు పొగ ఉంది, పొగ ఈజ్ నాట్ ఎ ప్రోటీన్, ఈజ్ ఎ ట్రిగ్గర్. అగరబత్తి ఈజ్ ఎ ట్రిగ్గర్, సాంబ్రాణి పొగ ఈజ్ ఎ ట్రిగ్గర్, పర్ఫ్యూమ్ ఈజ్ ఎ ట్రిగ్గర్. పోలన్ ఉందనుకోండి, ఇట్ ఈస్ ఎ ప్రోటీన్, ఇట్ ఈస్ ఎలర్జన్ అంటాం అక్కడ దాన్ని. సో అదేదైనా కావచ్చు. ఇవి జీన్స్, ఇవి ట్రిగ్గర్స్. అలర్జన్ని ప్లస్ వీటిని దీన్ని కలిపి ట్రిగ్గర్స్ అంటాం. ఈ విధంగా పోయి జీన్స్ని టచ్ చేసినప్పుడు ఈ విధంగా మూసుకుంటాయి. జీన్స్ని మనం తీసేయగలమా జీవితాంతం? తీసేయాలి. ట్రిగ్గర్స్ అన్నీ తప్పించుకోగలమా? ఒకటి కాకపోతే ఒకటి ఉంటుంది. ఈ రెండు కలవకుండా పెట్టేదే ట్రీట్మెంట్. ఎన్నాళ్ళు పెట్టాలి అని మళ్ళీ ఒక డౌట్. ఇప్పుడు ఒక మొక్క ఉంది, చిన్న మొక్క, మాటికి వంగుతూ ఉంటుంది, మాటికి వంగుతూ ఉంటుంది. మనం ఏం చేస్తామండి? దానికి ఒక కర్ర పెట్టి కడతాం, అవునా? కర్ర పెట్టి కడతాం. కర్ర పెట్టి కట్టిన తర్వాత కర్ర ఎన్నాళ్ళు ఉంచాలా? మళ్ళీ డౌట్. ఎన్నాళ్ళు ఉంచాలా? తనకు తానుగా నిలబడేదాకా, తనకు బలం వచ్చేదాకా, కాండం గట్టిపడేదాకా, ఏ గాలి వచ్చినా వంగకుండా ఉండేదాకా ఉన్నప్పుడు దాన్ని మనం కంచేసి కాపాడతాం, ఒక కర్ర పెట్టి కాపాడతాం. అట్లనే చిన్నపిల్లల్లో కూడా ఈ కర్ర వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏముంటుంది? ఈ కర్ర ఈ మందులు అంట నేను. ఇది అర్థం చేసుకోండి దయచేసి. కర్ర వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? మొక్కకు ఉపయోగపడుతుంది, ఇంకా అది స్ట్రైట్గా పెరగటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎన్నో అపోహలు ఉన్నాయి. ఇప్పుడు మందులు రాగానే ఇంటికి పోతారు, వాళ్ళు ఎవరు రారు ఇక్కడికి. ఎవరు రాశారు ఈ మందులు? నీ మందులు వాడ మాకు అని ఇంట్లో వాళ్ళు అంటారు. ఇంటి పక్క వాళ్ళు, సరే ఇంటి వాళ్ళందరినీ ఒప్పించిందాం అనుకుందాం, ఇంటి పక్క వాళ్ళు వస్తారు, మళ్ళీ ఫ్రెండ్స్ వస్తారు, ఎవరో వస్తారు. అయ్యో ఏంది ఈ మందులు వాడుతున్నారు మీరు, ఇట్లా వాడకూడదు, పలానా వాళ్ళకి వాడితేనంటే ఇట్లా అయిపోయినాయంట, అట్లా అయిపోయినాయంట, గుండె పాడైందంట, అది ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, ఎవరో ఒకటి. మళ్ళీ మందులు ఆపేస్తారు. సో ఇలాంటివి ఎన్నో హర్డిల్స్ని దాటుకుంటే తప్ప ఈ అలర్జీ ఆస్తమా అనేటటువంటి దీని నుంచి మనం బయటపడలేము. ఇవన్నీ గత 20-30 ఏళ్ల నుంచి నేను అవగాహన కలిగిస్తూ ఇప్పటిదాకా వచ్చేసరికి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి అడుగుతున్నారు, సార్ మా ఇన్హేలర్ రాయండి, మాకు టానికులు ఇవ్వద్దు అని చెప్పి. అవి ఆ యొక్క చూసిన తర్వాత కానీ ఆ యొక్క గొప్పతనం ఏంటో అర్థం కాదు. సో దీంతోపాటు అలర్జీ ఆస్తమాలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మందులతో పాటు అవగాహనతో పాటు ఇంట్లో అగరబత్తీలు, పర్ఫ్యూమ్స్, సాంబ్రాణి పొగలు, తర్వాత మనకు ఎయిర్ ఫ్రెషనర్సు, సువాసన వచ్చేవి. కాబట్టి పిల్లి పిల్లలు, కుక్క పిల్లలు, చిలకలు, పావురాలు, ఇంటి చుట్టూ పావురాలు, ఇవన్నీ ట్రిగ్గర్సే. ఇవన్నీ చాలా ప్రమాదకరం. సో అలర్జీ ఆస్తమా ఉన్న ఫ్యామిలీస్లో దయచేసి వీటన్నిటి దూరంగా ఉండండి. ఇంట్లో బొద్దింకలు, చిన్న చిన్న జీవులు, మళ్ళీ డస్ట్ మైట్స్ ఎన్నో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ట్రిగ్గర్స్ అంటాము. కాబట్టి అదొకటి. దాని తర్వాత వీటిని రాకుండా ముందుల వ్యాక్సిన్స్ మళ్ళీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, రకరకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్కి ఎగనెస్ట్గా వ్యాక్సిన్స్ ఉన్నాయి. యాంటీవైరల్ వ్యాక్సిన్స్, యాంటీ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు ఈ ప్రాబ్లం ఉంటే ఇంకే ప్రాబ్లం ఉన్నా కూడా కొంతమందికి వేసుకోవచ్చు. ఏ జబ్బు లేని వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎవరైనా జబ్బు ఉంది అంటే వ్యాక్సిన్స్ల వల్ల మనం ప్రివెంట్ చేయొచ్చు. సో అవగాహన అనేది అలర్జీ ఆస్తమాలో చాలా చాలా ఇంపార్టెంటు. కాబట్టి నేను ఎంచుకున్నటువంటి ఈ సబ్జెక్టు పసిపిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వరకు ఈ అలర్జీ ఆస్తమా అనేటటువంటి ప్రయాణంలో ఇప్పుడు నాతో పాటు మా హాస్పిటల్లో డాక్టర్ వివేక్ వర్ధన్ వీరపనేని కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఈ యొక్క జర్నీలో. కాబట్టి ఈ యొక్క విషయాన్ని సమాజానికి అర్థమయ్యేలా చెప్పాలి అనేదే నా యొక్క ముఖ్యమైనటువంటి కోరిక. దాంతోపాటు ఇప్పుడిప్పుడే పాస్ అయ్యి వస్తున్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ డాక్టర్లకు కానీ నా యొక్క నాలెడ్జ్ని ఏ విధంగా అందించాలి అనేటటువంటిది కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి విషయం. ఇంకోటి ఏంటంటే శ్వాస ఫౌండేషన్ ద్వారా స్కూల్స్లో ఈ ఆస్తమా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అలర్జీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్ పిల్లలకి
టీచర్స్కి, తల్లిదండ్రులకి మనం అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఆస్తమా మొదలయ్యేది అక్కడే. స్కూల్ టీచర్కి ఆస్తమా మీద అవగాహన కలిగిస్తే ఎంత ఉపయోగం ఉంటుందో చెప్పండి. స్కూల్ టీచర్లు అందరికీ కూడా అవగాహన కలిగించాలి అనేది శ్వాస ఫౌండేషన్ యొక్క లక్ష్యం. సో ఏ స్కూల్ వాళ్ళైనా సరే మీరు మమ్మల్ని పిలిచి దానికి సంబంధించినటువంటి యొక్క అవగాహన కార్యక్రమం కనుక మీరు చేపట్టినట్లయితే, మీ యానివర్సరీ సందర్భంగా ఎప్పుడైతే తల్లిదండ్రులు ఉంటారో, పిల్లలు ఉంటారో, టీచర్లు అందరూ ఉంటారో, గెస్టులు ఉంటారో, ఆ టైం అప్పుడు పిలవండి. స్కూల్సే కాదు, కాలేజీలే కాదు, ఆర్గనైజేషన్లే కాదు, ఐటీ కంపెనీలే కాదు, తర్వాత ఏ సంస్థ అయినా ఎక్కడైనా సరే మమ్మల్ని ఇన్వైట్ చేస్తే ఈ సబ్జెక్టు మీద మేము వచ్చి మాట్లాడటానికి మేము ఎప్పుడు ఈ సమాజంలో అవగాహన కలిగించడానికి సిద్ధంగా ఉంటాం. మొత్తం మీద ఏంటంటే శ్వాసలో స్వేచ్ఛ కల్పించడం అనేది మా యొక్క ట్యాగ్ లైన్. కాబట్టి దీనికి ఈ జబ్బు ఇంకెన్నో జబ్బులకు దారితీస్తుంది. దీనిలోనే చిన్నపిల్లల్లో ఎడినాయిడ్స్ ఉంటాయి, టాన్సిల్స్ ఉంటాయి, ఇదే గురకకు దారితీస్తుంది, ఇది హెడేకు, మైగ్రేను, ఇంకా చెప్పలేం మనం. ఫుడ్ ఎలర్జీలు, ఎన్ని రకాలైనటువంటి జబ్బులకు దారితీస్తుంది. చెవులో చీము, సో ఇదే సైనసైటిస్, దీనికే రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి. అందుకనే ఎప్పుడైతే మనం ఈ విధంగా ఉన్న ఊపిరితిత్తుల్ని ఎంత తొందరగా ముక్కు నుంచి కింది దాకా ఇట్లా ఓపెన్ చేస్తామో దానివల్ల వచ్చేటటువంటి 100 కాంప్లికేషన్స్ అందులో గురకతో సహా తగ్గిపోతాయి. ఇదిలాగే ఉంటే తర్వాత గురక మొదలైంది. చాలామందికి చిన్నపిల్లలు గురక పెట్టడం మీరు చూసే ఉంటారు, ఏ వయసు వాళ్ళని గురక పెట్టడం మీరు చూసే ఉంటారు. దానికి మూల కారణం ఎలర్జీ, ఆస్తమా ఉండొచ్చు. సరే, ఇంకొన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా ఇదే మేజర్ కారణం, ఏ వయసులో ఉన్నా. కాబట్టి ఎంత తొందరగా మనం ఈ విధంగా చేస్తే ఆ సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. గురక వచ్చిందంటే గురక ఇంకొక 100 జబ్బులకు దారితీస్తుంది. ఇవన్నీ ఒక విష వలయం. అది ఒబేసిటీకి దారితీస్తుంది. విపరీతమైన గురక, విపరీతమైన అతినిద్ర, అది మళ్ళీ గుండె జబ్బులకు దారితీస్తుంది. తర్వాత ఊబకాయానికి దారితీస్తుంది. హార్మోనల్ సమస్యలు, ఫ్యామిలీ సమస్యలు, మానసిక సమస్యలు, మతిమరుపు, యాక్సిడెంట్లు. అంటే ఒక సమస్య 100 సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఒక సమస్యను కరెక్ట్గా అర్థం చేసుకొని కనుక మనం పరిష్కారం చేస్తే 100 సమస్యలకు పరిష్కారం ఇచ్చినట్టే. కాబట్టి దీన్ని ఎంత తొందరగా మనం వైద్యం చేస్తే అంత మంచిది. దానివల్ల వ్యక్తి యొక్క జీవితం అంత హ్యాపీగా గడుస్తుంది. కాబట్టి ఇలాంటి సమాచారాన్ని మీరు తెలుసుకొని 10 మందికి మీరు షేర్ చేస్తూ, సో అలర్జీ, ఆస్మాతో ఏ ఒక్కరూ ఇంకెంత మాత్రం బాధపడకూడదు అనేది శ్వాస హాస్పిటల్ యొక్క లక్ష్యం, మా యొక్క జీవితాశయం. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్, హైదరాబాద్.